నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈరోజు ఉన్నటువంటి వార్తల్లో ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషణ చేసుకుందాం. దయచేసి పొలిటికల్ వైస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. కొంప ముంచిన 100 గ్రాములు పథకం దూరం. ఫైనల్ బౌట్కు ముందు వినేష్ ఫోగట్పై అనర్హత వేటు. నిర్ణీత బరువు 50 కిలోల కన్నా 100 గ్రాములు ఎక్కువ ఉన్నట్టు అయితే దానికి సంబంధించినటువంటి ఒలింపిక్స్లో నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలకు అనుగుణంగా దేంట్లో అయినా సరే, డోపింగ్ టెస్ట్లో కానీ, మొన్న ఒక దేశానికి సంబంధించినటువంటి రెజ్లరో ఇంకెవరో XY క్రోమోజోమ్ 2 ఉన్నాయి ఆయనకి. ఆమె లేడీస్ కోటాలో ఆడింది, కానీ XY క్రోమోజోమ్ ఉందని తేలింది. ఆ తర్వాత రద్దు చేశారు. అట్లా ఒలింపిక్స్లో డోపింగ్ టెస్ట్లో చివరి క్షణంలో అనేకమైనటువంటి అంశాలు వస్తాయి. ఒలింపిక్స్లో గెలవాలన్న తాపత్రయంతో చివరి క్షణంలో అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో వినేష్ ఫోగట్ కూడా. 2 అంశాలు దేశవ్యాప్తంగా ఎందుకు చర్చకు వచ్చిందంటే ఇదే అంశము. ఒకటి, స్వర్ణం వస్తుందేమో అనేటువంటి ఆశతోటి ఒక చర్చ. మనకు రావాల్సినటువంటి స్వర్ణ పథకం రాలేదు, అందుకోసం ఇది ఒక చర్చ. రెండవది, నరేంద్ర మోడీ సర్కారు మీద, లేకపోతే బీజేపీ ఎంపీ మీద, అసోసియేషన్ చైర్మన్ మీద వినేష్ ఫోగట్ బాగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు, పోరాటం చేశారు. కాబట్టి ఇవాళ భారతదేశ సర్కారు కావాలని ఆమెకు సంబంధించినటువంటి పోటీ నుంచి పోయేలాగా ప్లాన్ చేసింది, కుట్ర చేసిరు అనేటువంటిది ఒక పెద్ద చర్చ మొదలుపెట్టారు. ఎంత దారుణం అంటే, ఇవన్నీ వదిలేసి, దేశంలో అనేకమైనటువంటి సమస్యలను వదిలేసి, పొద్దున్న లేస్తే నరేంద్ర మోడీని చంపేస్తా అని, చేసేస్తా అని, లేపేస్తా అన్నట్టు వాళ్ళందరిని వదిలేసి కేవలం ఏదో ఒక అంశం మీద ఒక రెజ్లరు ఆమె ఏదో పోరాటం చేసిందని ఆమె పథకాన్ని రద్దు చేయాలని నరేంద్ర మోడీ సర్కారు కుట్ర పన్నినట్టుగా పెద్ద చర్చ మొదలుపెట్టేశారు. దాంట్లో అది సాధ్యమయ్యే పనా? ఇంకా నరేంద్ర మోడీకి ఇంకేం పని లేదా? ఒకవేళ అదే చేస్తే 10 ఏళ్ళ నుంచి 11 ఏళ్ళ నుంచి ఆయన మీద వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళను ఎంతమందిని ఇట్లాంటి పనులు చేయాలా? ఇంక వేరే ఏం పని ఉండదా? చిన్న ఇష్యూ, దీన్ని కూడా రాజకీయంలో కలుషితం చేసి ఆమె అసోసియేషన్లో జరుగుతున్నటువంటి అంశాల మీద పోరాటం చేయడం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి అంశం. అందులో రాజకీయం ఉందా లేదా అనేటువంటిది సంఘాలు, క్రీడా సంఘాలకు సంబంధించి క్రీడా శాఖ చూసుకుంటుంది, ఆ మంత్రిత్వ శాఖ చూసుకుంటుంది. కానీ ఈ పథకం పోవడానికి కూడా నరేంద్ర మోడీయే కారణం అనేటువంటి దగ్గరికి వెళ్ళిపోయింది దేశంలో చర్చ. అంటే ఎంత భావదారిద్ర్యంతో ఉన్నామనేటువంటి దాన్ని ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ నిజంగా నరేంద్ర మోడీ సర్కార్ అట్లా చేయగలిగితే ఆమె పథకాన్ని రద్దు చేసే బదులు ఇంకో 15-20 పథకాలు తీసుకొచ్చుకుంటారు కదా, ఎవరికన్నా చెప్పి పైరవి చేసుకొని వదిలేసి అవతల వాళ్ళని అందరినీ తీసేసి ఏదో క్రికెటర్లో బుకీలు ఉన్నట్టుగా, లేకపోతే క్రికెట్ ఆటల్లో చాలా ఆరోపణలు వస్తుంటాయి కదా, అట్లాంటి ఆరోపణలు వచ్చినట్టుగానే నరేంద్ర మోడీ సర్కార్కో లేకపోతే కేంద్ర క్రీడల శాఖ మంత్రిత్వ శాఖకో ఎవరికైనా అవకాశం ఉంటే, అరే మా హయాంలో ఇంకో 20-30 పథకాలు వచ్చినాయని చెప్పేసి వాళ్ళని బెదిరించో బతలాడో ఇంకేదైనా చేసి ఇంకో 20 పథకాలు పట్టుకొచ్చుకుంటారు. కానీ ఇట్లాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తారు? కేంద్ర సర్కార్కి ఆయనకు పేరు వస్తుంది, క్రీడా మంత్రిత్వ శాఖకు పేరు వస్తుంది, ప్రధానమంత్రికి పేరు వస్తుంది, కాబట్టి చేసుకుంటారు. కానీ ఇట్లా ఒక దాన్ని చేశారంటే ఇది మళ్ళీ ఇవన్నీ పోరాటాలు. ఆల్రెడీ ఆమె అనర్హత వేటు పడతాయన్నటువంటి భయంతో ప్రతిక్షణం ఆమె నీళ్లు తాగాలన్నా వద్దా, ఏమైనా తినాలన్నా వద్దా, ఏం చేయాలి, ఎంత కసరత్తులు చేయాలి, ఎంత మేరకు చేయాలి అనేటువంటి దాంట్లో తీవ్రంగా చివరి క్షణం దాకా కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆఖరికి ఒంట్లో నుంచి కొంత రక్తం కూడా తీసేశారు బరువు తగ్గాలని. జుట్టు కొంచెం కత్తిరించేసుకున్నారు, జెర్సీ కొంచెం కత్తిరించుకున్నారు. ఆ 100 గ్రాములు తగ్గించడానికి కూడా తను పోరాటం చేసింది, చివరి క్షణం వరకు వచ్చింది. ఆమె 53 కిలోల విభాగంలోనే ఇంతకుముందు కూడా పోరాటం చేసింది, ఇంతకుముందు కూడా పోటీ చేసింది. ఆమె 53 కిలోల నుంచి 50 కిలోలకి తగ్గిపోవడం వల్లనే వచ్చినటువంటి సమస్య అది. ఎందుకంటే 3 కిలోలను ప్రతిసారి మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి, అది చిన్న విషయం కాదు వాళ్ళకి. ప్రతి క్షణం అలర్ట్గా ఉండాల్సిందే. అందులో ఒలింపిక్స్ లాంటి ఆటల్లో ఉండేటప్పుడు, దేశీయ ఆటల్లో 100 గ్రాములు 50 గ్రాములకు సంబంధించి ఉండవచ్చులే, కానీ ఒలింపిక్స్కి సంబంధించి నిర్ణీత బరువు కన్నా 50-100 గ్రాముల బరువు అధికంగా ఉన్నా కూడా రెజ్లర్లను గతంలో కొన్ని టోర్నీలు అనుమతించారు. కానీ ఒలింపిక్స్లో నిబంధనలు వేరు. పారిస్ ఒలింపిక్స్లో వినేష్కు ఇలా జరిగిందని అభిమానులు నిరాశ చెందొద్దు. ఏదో ఒక రోజు ఆమె ఖచ్చితంగా పథకం సాధిస్తుంది. వినేష్ ఫోగట్ పెద్దనాన్న మహావీర్ ఫోగట్
ఒలింపిక్స్లో ఉండేటువంటి నిబంధనల ప్రకారం వెళ్ళాల్సిందే. అయ్యో భారతదేశానికి ఒక పథకం వస్తుంది, రావాలి, వస్తే బాగుండు, అంతవరకు బాగానే ఉంది. కానీ దాంట్లో ఇంకేదో పెట్టి కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా అనేక అనవసరమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి చర్చ, ఆ చర్చ వల్ల దేశానికి వచ్చేటువంటి లాభమే లేదు. ఒకవేళ ఆయన ఈ వినేష్ పోగొట్టు వద్దనుకుంటే ఆమెకు అంత తొందరగా వీసా వచ్చేటట్టు ప్లానే చేయకపోతుండే కదా. అదే విషయాన్ని ఆమె ట్వీట్ కూడా చేసింది. అధికారులు నాకు సహకరించారు, నాకు హడావుడి ఉన్న సందర్భంలో కూడా నన్ను ఒలింపిక్స్ పంపించడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసింది ఈ క్రీడా మంత్రిత్వ శాఖ, అక్కడ ఉన్నటువంటి అధికారులని ఆమె అఫీషియల్గా ట్వీట్ చేసింది. ఏది ఈ గొడవంతా జరిగిన తర్వాత ఓ అసోసియేషన్ చైర్మన్ బ్రిజ్భూషణ్ సింగ్ మీద ఆమె పోరాటం చేసి అంతా అయిపోయిన తర్వాత ఒలింపిక్స్ కంటే ముందు బెంగళూరు నుంచి ఆమె వెళ్ళి అక్కడ మాట్లాడి ఆమె ఒలింపిక్స్ పోవడానికి అన్ని ఏర్పాట్లు క్రీడల శాఖ చేసిందనేటువంటి విషయాన్ని ఆమె ట్వీట్ చేసింది. క్రీడా శాఖ ఆమెకు అన్ని సహాయక సహకారాలు చేసినామని ఎక్కడ చెప్పలేదు, ఆమెనే చెప్పింది. సో ఇంకా కూడా దీన్ని రాజకీయమైనటువంటి మకిలిగా మార్చేటువంటి ప్రయత్నం చేయడము తప్ప ఉప్ప అనేటువంటిది ప్రజలు చూసుకోవాలి. సోషల్ మీడియా ఉంది కాబట్టి ఎవరైనా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకోవచ్చు. బాధపడడంలో తప్పలేదు. అయ్యో మన దేశానికి ఒకటి ప్రభుత్వం నుంచి పిటి ఉషా, అదేవిధంగా ప్రధానమంత్రి కూడా చెప్పారు, అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు, మన వాళ్ళు ఏ అవకాశం ఉన్నా చివరి వరకు ప్రయత్నం చేయనటువంటి మాట చెప్పారు. స్వర్ణమా, రజతమా, కాంస్యమా ఏదొస్తుంది ఆ అంశంలో అనేటువంటి దానిపైన మాట్లాడుతున్నారు. కానీ దీన్ని కూడా కొంతమంది సినిమా వాళ్ళు, అదే సినిమా వాళ్ళు ఎవరో కాదు ప్రకాష్ రాజు, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అని, మరి ఇదే ఆస్కింగ్ అనేటువంటి వ్యక్తి ఇవాళ ఇక్కడ ఉన్నాడు కదా బంగ్లాదేశ్లో, పాకిస్తాన్ వదిలేద్దాం, బంగ్లాదేశ్లో నిన్నటి దాకా జరిగినటువంటి అల్లర్లలో మరి ఒక్కసారి కూడా మాట్లాడలేదే. అల్లర్ల పైన ఎందుకు స్పందించలేదు? అక్కడ ఉన్నటువంటి మనుషులు కాదా? అక్కడ ఎవరు అరాచకం సృష్టిస్తున్నారు, ఎవరు బాధితులుగా ఉన్నారు? ఇది కదా మాట్లాడాల్సినటువంటి అంశము. అది మాట్లాడరు. ఏదో అవకాశం దొరికింది, ఎక్కడైనా సరే చెడు జరిగితే దాంట్లో మంచి చేయాలనేటువంటిది వదిలేసి ఆ చెడుని ఇంకా ఒక పుల్లలు పెట్టేసి ఇంకా పెద్ద చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. ఈ వినేష్ పోగొట్టుకు సంబంధించినటువంటి అంశంలో ఇది అన్నీ కలిపి